శ్రీవాణి భక్తి ఛానల్ వీక్షకులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జ్యోతిష్యంలో జాతకంలో కుజదోషము దాని ప్రభావాన్ని గురించి తెలియజేసుకుందాం. సాధారణంగా వివాహం చాలామందికి ఆలస్యం అవుతూ ఉంటుంది. 30 సంవత్సరాలు నిండా కూడా వివాహం కాని వాళ్ళు కుజదోషం ఉందనేటటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. అందువల్ల వివాహం కావట్లేదని అనుకుంటూ ఉంటారు. కుజదోషం అంటే ఏమిటి? ఈ కుజదోషం చేసే ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఆలోచించినప్పుడు జాతకంలో పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం చేసిన తర్వాత ఆ లగ్నానికి లగ్నంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ లేక ద్వాదశ స్థానంలో కానీ ఈ స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు దాన్ని సామాన్యంగా కుజదోషము అని అంటారు. మరి ఈ జాతకంలో లగ్నాన్ని అనుసరించి ఈ 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని లగ్నాలకి కుజదోషం వర్తించదు. ఏ విధంగా వర్తించదు? శాస్త్రంలో కుజదోషం మీద చాలా విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఉంది. మేషలగ్న జాతకులకు మేషలగ్నంలో పుట్టిన వారికి 4వ స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా, అంటే కర్కాటకంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా ఆ మేషలగ్న జాతకులకు కుజదోషము ఉండదు. మరి మేషాది 2వ రాశి అయినటువంటి వృషభలగ్న జాతకులు, వృషభలగ్నంలో జన్మించిన వారికి 12వ స్థానంలో అంటే మేషంలో కుజుడు ఉన్నా కూడా అది కుజదోషము వర్తించదు. మరి మేషాది 3వ రాశి అయినటువంటి మిథున లగ్నంలో జన్మించినటువంటి జాతకులకి ద్వితీయ స్థానంలో అంటే కర్కాటకంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా అది ద్వితీయమైనప్పటికీ కూడా కుజదోషము ఉండదు. మరి కర్కాటక లగ్న జాతకులు మేషాది 4వ రాశి అయినటువంటి కర్కాటకంలో జన్మించినటువంటి జాతకులు కర్కాటక లగ్న జాతకులకు సప్తమ స్థానంలో అంటే మకరంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా వారికి సప్తమంలో కుజుడు ఉన్నటువంటి దోషము వర్తించదు. మరి మేషాది 5వ రాశి అయినటువంటి సింహలగ్నంలో జన్మించినటువంటి జాతకులు లగ్నమందు కుజుడు ఉన్నప్పటికీ కూడా సింహలగ్నంలోనే కుజుడు ఉంటే కూడా అది కుజదోషము కాదు. అదేవిధంగా మేషాది 6వ రాశి అయినటువంటి కన్యారాశి అంటే కన్యాలగ్నంలో జన్మించినటువంటి జాతకులు కన్యాలగ్న జాతకులకు ద్వితీయ స్థానంలో అంటే తులారాశిలో కుజుడు ఉన్నప్పటికీ కూడా కుజదోషము వర్తించదు. మేషాది 7వ రాశి అయినటువంటి తులారాశిలో జన్మించినటువంటి జాతకులకు ద్వాదశంలో అంటే 12వ స్థానంలో కన్యలో కుజుడు ఉన్నప్పటికీ కూడా అది కుజదోషము కాదు. అదేవిధంగా మేషాది 8వ రాశి అంటే వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులకు వారికి అష్టమ స్థానమునందు కుజుడు ఉన్నప్పటికీ కూడా కుజదోషము కాదు.